హాయ్ అండి. వెల్కమ్ టు అల్లరి పిల్ల భవ్య. ఈరోజు మన ఛానల్లో ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. గోధుమ రవ్వతో సున్నుండలు. గోధుమ రవ్వ అంటే ఉప్మా చేసుకునే గోధుమ రవ్వతోటండి. చాలామంది గోధుమలతో సున్నుండలు చేసుకుంటారు. ఇలా ఈ గోధుమ రవ్వతో చేసిన సున్నుండలు కూడా చాలా బాగుంటాయండి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి అన్నమాట. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో త్వరగా అయిపోయే స్వీట్ అనమాట. ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు మనం ఈ స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక పెద్ద గ్లాస్తో నేను ఒక గ్లాస్ గోధుమ రవ్వనైతే తీసుకుంటున్నాను. మనం రవ్వ వేయించుకునేటప్పుడు అడుగు దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలండి. మనం రవ్వ వేయించుకునేటప్పుడు చక్కగా ఫ్రై అవుతుందన్నమాట. గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకును. ఇందులోకి మనం ఒక 2 నుంచి 3 యాలకులు కూడా వేసుకోండి. మీ రవ్వ ఎక్కువ క్వాంటిటీ ఉంటే కనుక కొంచెం ఎక్కువగా వేసుకోండి. తక్కువ క్వాంటిటీ ఉంటే ఒక 2 యాలకులు అయితే సరిపోతాయి అన్నమాట. ఈ రవ్వ వేయించుకునేటప్పుడు అందులో కలిపి వేయించేసుకుంటే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా ఇవి కూడా చక్కగా నలిగిపోతాయండి. ఈ గోధుమ రవ్వ కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం గోధుమలతో చేసుకునే సున్నుండల టేస్ట్ వేరేగా ఉంటుందండి. ఈ రవ్వతో చేసిన సున్నుండల టేస్ట్ వేరేగా ఉంటుంది. అలాగే మినుములతో చేసిన సున్నుండల టేస్ట్ కూడా వేరేనే ఉంటుందండి. దేని టేస్ట్ దానిదే అనమాట. మనకు సున్నుండలు అంటే సంక్రాంతి గుర్తొస్తుందండి. ఆ టైంలోనే చేసుకుంటాము. ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చండి ఈ సున్నుండల్ని. ఈ పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ. చూసారు కదండి, చక్కగా గోల్డ్ కలర్లోకి అయితే ఫ్రై అయిపోయిందనమాట. ఇది బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇంతలో మనకి రవ్వ చల్లారుతూ ఉంటుంది. మనం జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఈ సున్నుండల్లోకి జీడిపప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నేతిలో వేయించుకుని వేసుకుంటే తినేటప్పుడు మనకి కమ్మగా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. నేను చిన్న చిన్న ముక్కలుగా ఎందుకు కట్ చేస్తున్నానంటే మనం తినే ప్రతి బైట్లోనూ ఈ జీడిపప్పు తగులుతూ ఉంటే మనకి టేస్ట్ బాగుంటుంది. మీరు కావాలి అనుకుంటే ఇలా చిన్న ముక్కలుగా కాకుండా అలా జీడిపప్పు పలుకులుగానే వేసేసుకున్నా పర్వాలేదండి. ఎలా అయినా వేసుకోవచ్చు. ఇలా మనం అన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని మనం వీటిని పక్కన పెట్టుకుందామండి. మనం ఇన్నే వేసుకోవాలని ఏం లేదండి. కావాలంటే ఇంకాస్త ఎక్కువగా కూడా వేసుకోవచ్చు మనం జీడిపప్పుల్ని. ఇప్పుడు మనకి రవ్వ కూడా చల్లారిపోయిందండి. ఈ చల్లారిన రవ్వని మనం మిక్సీ పట్టుకోవాలి. ఒకేసారిగా మనం మిక్సీ పట్టుకున్న మనకి మిక్సీ గిన్నె నలగదు కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం రవ్వని పట్టుకోవాలి. చూడండి, ఇలా సగానికి వేసుకుంటే మనం మిక్సీ జార్లోకి నలిగేటప్పుడు చక్కగా నలుగుతుందండి. మరీ మెత్తని పిండిలా కాకుండా అలానే మరీ రవ్వలా కాకుండా మనం సున్నుండలు తినేటప్పుడు మనకి లైట్గా కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. మరీ మెత్తగా ఉంటే నోటికి చుట్టుకుపోయినట్టుగా తినేటప్పుడు మనకి అంటుకుపోతుందన్నమాట అంగుటికి. అలా మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరకగా ఉండేలాగానే సున్నుండల పొడిని మిక్సీ పట్టుకోండి. మిగిలిన రవ్వని కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకొని ఈ పళ్ళెంలోకి అంతా కూడా వేసేసుకోవాలి. తర్వాత మనం ఇందులోకి స్వీట్ కోసం పంచదారను కూడా మిక్సీ పట్టుకోవాలండి. మీరు కావాలంటే ఇందులో బెల్లం కూడా కలుపుకోవచ్చు. కాకపోతే నేను పంచదారతోటే నేను ఈ సున్నుండలను అయితే చూపిస్తున్నానండి. మనం ఏ గ్లాస్తో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 3/4 పంచదార తీసుకోవాలి. మీరు స్వీట్ కొంచెం ఎక్కువగా కావాలంటే ఇంకొంచెం పంచదార ఎక్కువగా తీసుకోవచ్చు. పంచదార తక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం తక్కువగా తీసుకోవచ్చండి. ఏ ప్రాబ్లం లేదనమాట. పంచదారను కూడా ఇలా మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి. పంచదార అయితే బరకగా ఉండకూడదండి. మెత్తని పౌడర్ లాగానే పట్టుకోవాలి. అప్పుడే మనకి బాగుంటుంది. తినేటప్పుడు పంచదార పలుకులు తగలకుండా ఉంటాయన్నమాట. ఈ గోధుమ రవ్వని పంచదారని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి స్వీట్ సరిపోయిందో లేదో కూడా చూసుకోవచ్చు. స్వీట్ సరిపోకపోతే కనుక ఇంకొంచెం పంచదార మిక్సీ పట్టుకొని మిక్స్ చేసుకోవచ్చండి. నాకైతే స్వీట్ సరిపోయింది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని మనం ఇందులోకి నెయ్యిని వేడి చేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో అర గ్లాస్కి కొంచెం తక్కువగా నెయ్యి తీసుకొని వేడి చేసుకోవాలండి. మీకు నెయ్యి ఎక్కువగా వేసుకోవాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు. తక్కువ కావాలంటే తక్కువగా కూడా అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చండి. ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకుని జీడిపప్పు ముక్కలను కూడా వేసుకుని కొంచెం దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా కొంచెం గోల్డ్ కలర్లోకి వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ నెయ్యిని మనం మిక్స్ చేసుకుని గోధుమ పిండిలోకి యాడ్ చేసుకోవాలి. నెయ్యి చాలా వేడిగా ఉంది కదండి, చెయ్యి పెట్టద్దండి. అందులో చెయ్యి పెడితే చెయ్యి కాలుతుందనమాట.
కొంచెం పిండిని అలా పైన వేసుకుంటూ మనం కొంచెం చల్లారిన తర్వాత చేయి పెట్టి కలుపుకోవాలి. లేకపోతే గరిటెతో అన్నా కలుపుకోవచ్చండి. నెయ్యి ఒకేసారి వేస్తే ఎక్కువైపోతుంది అనుకుంటే కనుక కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవచ్చండి. అలా కలుపుకున్న ప్రాబ్లం ఉండదనమాట. మనం నెయ్యంతా కూడా ఈ పిండికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటేనే మనకి సున్నుండల్లో నెయ్యి సరిపోయిందో లేదో తెలుస్తుందండి. ఇలా మనం కలుపుకున్నప్పుడే మనకు తెలిసిపోతుంది. మరి పిండిలాగా ఉన్నట్టుగా అనిపిస్తే కనుక ఇంకొంచెం నెయ్యిని వేడి చేసుకొని కలుపుకోవచ్చు అనమాట. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఇలా ముద్దలాగా రావాలండి సున్నుండల పిండి. అప్పుడే మనకి సున్నుండలు చేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. మీకు సరిపోకపోతే కనుక ఇంకాస్త నెయ్యి ఎక్కువగా కావాలి అనుకున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనకి కొంచెం నెయ్యి వేడిగా ఉన్నప్పుడే సున్నుండలు త్వరగా చేసుకుంటే మనకి విడిపోకుండా చక్కగా వస్తాయండి. ఇలా ప్రతీదీ కూడా మనం ఇంట్లో చేసి పిల్లలకి పెట్టుకుంటే చాలా మంచిది. మినప సున్నుండలైనా, గోధుమ సున్నుండలైనా కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానండి, ఇలా గోధుమ రవ్వతో చేసిన ఈ సున్నుండలు చాలా సింపుల్‌గా, చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళైనా, సున్నుండలు చేయటం రాకపోయినా ఈ రెసిపీని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. నా వీడియోని చూస్తే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. పూర్వకాలంలో అయితే వంటలన్నీ నేర్చుకునేవారండి పెద్దల దగ్గరుండి. ఇప్పుడు చదువుకోవటం, తర్వాత వెంటనే జాబ్‌కెళ్ళటం, పెళ్ళవ్వటం, ఇలా సెపరేట్‌గా ఉండటం, ఇలా ఈ ఇన్ని రకాల కారణాల వల్ల వంటలనేవి నేర్చుకోలేకపోతున్నారు. చాలామంది యూట్యూబ్‌లో చూసే చాలా రెసిపీస్ నేర్చుకుంటున్నారండి. అలా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను ఈ సున్నుండల రెసిపీని అయితే చేశాననమాట. పండగొచ్చిందంటే అరిసెలు, సున్నుండలు, కజ్జికాయలు ఇలా ప్యాకేజీ రూపంలో బయట స్వీట్ షాప్స్‌లో అమ్మేస్తున్నారండి. అలా కాకుండా మనం నేర్చుకుని ఇలా మన ఇంట్లో వండి పెట్టామంటే హెల్త్‌కి పరంగా కూడా చాలా మంచిది. అలాగే చాలా రుచిగా, చాలా టేస్ట్‌గా కూడా ఉంటాయి. మన చేతితో మనం వండుకొని తిన్నామంటే. మనం సున్నుండలు కొనుక్కు తెచ్చుకుంటామండి. అది నేతితోనే చేశారని చెప్తారు. కాకపోతే అది నెయ్యితోటే చేశారని గ్యారంటీ ఏముంటుంది చెప్పండి? వాడు చెప్పాడు మనం నమ్ముతాం. అంతేకాని మనం డైరెక్ట్‌గా చూడం కదండీ! అందుకని మనం ఉన్న ఈ బిజీ లైఫ్‌లో ఎంతో కొంత ఖాళీ చేసుకొని ఇలా పిల్లలకి చేసి పెట్టండి. నేను చెప్పిన ఈ మాటలన్నీ మీకు నచ్చితే పర్వాలేదండి. నచ్చకపోతే కనుక తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈ రవ్వ సున్నుండల రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.